వార్ 2 వర్సెస్ కూలీ. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో 5 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ వార్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందించిన చిత్రం వార్ 2. ఎన్టీఆర్ ఈ చిత్రంతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం ప్రత్యేకతను సంతరించుకోగా, బ్రహ్మాస్త్ర వంటి క్లాసిక్ హిట్ తర్వాత అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కిరా అద్వానీ కథానాయికగా నటించింది. రజనీ కూలీ చిత్రం కూడా ఈ సినిమాకు పోటీగా బరిలోకి దిగడంతో సర్వత్రా ఇప్పుడు అందరి చూపు ఈ 2 సినిమాలపైన మాత్రమే ఉన్నాయి. 2 వారాల ముందు నుంచే కూలీ ప్రచార కార్యక్రమాలు జరుపుకుని రికార్డు స్థాయిలో అడ్వాన్స్ కలెక్షన్లు సంపాదించుకోవడం కూడా ఆలస్యంగా వెలుకొన్న వార్ 2 బృందం ఫ్రీ టికెట్ సేల్స్ మాత్రం వెనుకబడింది. ఇప్పటికే మన దేశంలో వార్ 2 చిత్రం తెల్లవారుజాము షోలు పడగా, ఇతర దేశాల్లోనూ ఫస్ట్ షోలు పడ్డాయి. మూవీ చూసిన వారు తమదైన శైలిలో రియాక్ట్ అవుతూ సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక అదిరిపోయిన హీరోస్ ఇంట్రొడక్షన్ తర్వాత సినిమా రెగ్యులర్ స్పై థ్రిల్లర్ మూవీస్ టెంప్లెట్లోకి వెళ్ళిందని జనాలు చెబుతున్నారు. అయినా సరే ఇంటర్వెల్ వరకు బాగానే వెళ్ళిందట. ఆ తర్వాత కిందకు పడుతూ పైకి లేస్తూ వెళ్ళిందట. అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం అదుర్సని అంటున్నారు జనాలు. ఆయన కుమ్మేశారట. ఈ సినిమాతో హృతిక్ రోషన్ తెలుగు జనాలకు దగ్గర అవుతారని చెబుతున్నారు. కిరా అద్వానీ బికినీ సీన్స్, ఎన్టీఆర్ హృతిక్ డాన్స్ బాగుందట. ఇక ఎన్టీఆర్ షార్ట్లెస్ ఈ సినిమా మొత్తానికే హైలైట్ అని అంటున్నారు. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ట్విస్టులు అదిరిపోయాయని, ఓ 2-3 బాలీవుడ్ స్టార్స్ సైతం క్యామియోలు ఎంట్రీ ఇచ్చారని, త్వరలో రానున్న ఓ సినిమా క్యారెక్టర్ సైతం కాసేపు కనిపించి అలరించిందని చెబుతున్నారు. కిరా గ్లామర్, ఊపిరి ఊయాల పాట విజువల్గా వండర్గా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది హృతిక్ ఎన్టీఆర్ల గురించేనని, పాటలు యాక్షన్ సీన్లలో ఒకరిని మించి మరొకరు పోటీపడి ఇరగదీశారని, వాటిని హాలీవుడ్లోకి తెరకెక్కించారని, ఇద్దరికీ స్క్రీన్ స్పేస్ విషయంలో ఇబ్బందులు లేకుండా బాగా చూశారని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే ఎన్టీఆర్ అభిమానులకు మాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. టాక్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ కోసం ఖచ్చితంగా సినిమా చూడొచ్చని అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా మరోవైపు భారీ అంచనాల మధ్య రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న కూలీ చిత్రం ఎన్నో అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్, ఆంధ్ర, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కూలీ సినిమా షోలు పడిపోయాయి. దీంతో రజనీ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది మూవీ లవర్స్ మొదటి షోని చూసేయాలని పోటీపడ్డారు. రాత్రనక పగలనక థియేటర్ల వద్ద బారులు తీరారు. ఆన్లైన్లో అయితే రికార్డు స్థాయిలో టికెట్ విక్రయాలు జరిగాయి. అయితే ఇప్పటికే సినిమా చూసిన వారు చాలా మంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. కూలీ సినిమా టైటిల్ కార్డు నుంచే రజనీపై తన అభిమానాన్ని చూయించాడని, రజనీ 50 ఏళ్ల సినిమా లైఫ్ ని తెలియజేసేలా చాలా ప్రత్యేకంగా అది డిజైన్ చేశాడని, అలాగే ఇందులోని నటులందరి ఇంట్రో సన్నివేశాలు సైతం డిఫరెంట్ గా మంచి కిక్కిచ్చేలా ఉన్నాయని వ్రాసుకొస్తున్నారు. సత్యరాజ్, ఆయన కూతురు శృతిహాసన్ కలిసి సైమన్ అక్రమాలపై ప్రారంభించిన ఓ మిషన్ ఫెయిల్ అవుతున్న సమయంలో సత్యరాజ్ ఫ్రెండ్ రజనీ ఎంట్రీ ఇవ్వడంతో కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో రజనీకి మిత్రుడిగా ఉపేంద్ర ఎంట్రీ, క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ఆకట్టుకుంటారని చెబుతున్నారు. రెగ్యులర్ ప్రిడిక్టబుల్ స్టోరీని అయినప్పటికీ లోకేష్ మరోమారు తన మార్కు చూయించాడని అంటున్నారు. ఇప్పటి వరకు లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే స్క్రీన్ ప్లే పరంగా కూలీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లేలో భాగంగా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఆడియన్స్ వావ్ అంటూ ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్లో సినిమా చూస్తారని తెలిసింది. మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద హైప్ మరింత పెంచడం గ్యారెంటీ. అయితే ట్విస్ట్స్ అన్ని రివీల్ అయ్యాక కథనం మీద ఆడియన్స్లో ఆసక్తి తగ్గుతుందని చెప్పొచ్చు. మొత్తంగా కొత్తదనం కథ కాకపోయినప్పటికీ అంతా ముందే తెలుస్తున్నా ఎక్కడ ఆ ఫీల్ రాకుండా మంచి స్క్రీన్ ప్లేతో మాయ చేశాడని, నాగార్జున రజనీల మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ అదిరిందని, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ అని స్పష్టం చేస్తున్నారు. వార్ 2 వర్సెస్ కూలీ. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో 5 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ వార్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందించిన చిత్రం వార్ 2. ఎన్టీఆర్ ఈ చిత్రంతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం ప్రత్యేకతను సంతరించుకోగా, బ్రహ్మాస్త్ర వంటి క్లాసిక్ హిట్ తర్వాత అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కిరా అద్వానీ కథానాయికగా నటించింది. రజనీ కూలీ చిత్రం కూడా ఈ సినిమాకు పోటీగా బరిలోకి దిగడంతో సర్వత్రా ఇప్పుడు అందరి చూపు ఈ 2 సినిమాలపైన మాత్రమే ఉన్నాయి. 2 వారాల ముందు నుంచే కూలీ ప్రచార కార్యక్రమాలు జరుపుకుని రికార్డు స్థాయిలో అడ్వాన్స్ కలెక్షన్లు సంపాదించుకోవడం కూడా ఆలస్యంగా వెలుకొన్న వార్ 2 బృందం ఫ్రీ టికెట్ సేల్స్ మాత్రం వెనుకబడింది.
ఇప్పటికే మన దేశంలో వార్ 2 చిత్రం తెల్లవారుజాము షోలు పడగా ఇతర దేశాల్లోనూ ఫస్ట్ షోలు పడ్డాయి. మూవీ చూసిన వారు తమదైన శైలిలో రియాక్ట్ అవుతూ సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక అదిరిపోయిన హీరోస్ ఇంట్రొడక్షన్ తర్వాత సినిమా రెగ్యులర్ స్పై థ్రిల్లర్ మూవీస్ టెంప్లెట్లోకి వెళ్ళిందని జనాలు చెబుతున్నారు. అయినా సరే ఇంటర్వెల్ వరకు బాగానే వెళ్ళిందట. ఆ తర్వాత కిందకు పడుతూ పైకి లేస్తూ వెళ్ళిందట. అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం అదుర్సని అంటున్నారు జనాలు. ఆయన కుమ్మేశారట. ఈ సినిమాతో హృతిక్ రోషన్ తెలుగు జనాలకు దగ్గరవుతారని చెబుతున్నారు. కీరా అద్వానీ బికినీ సీన్స్, ఎన్టీఆర్ హృతిక్ డాన్స్ బాగుందట. ఇక ఎన్టీఆర్ షార్ట్లెస్ ఈ సినిమా మొత్తానికే హైలైట్ అని అంటున్నారు. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ట్విస్టులు అదిరిపోయాయని, ఓ ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ సైతం క్యామియోలు ఎంట్రీ ఇచ్చారని, త్వరలో రానున్న ఓ సినిమా క్యారెక్టర్ సైతం కాసేపు కనిపించి అలరించిందని చెబుతున్నారు. కీరా గ్లామర్, ఊపిరి ఊయాల పాట విజువల్గా వండర్గా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది హృతిక్ ఎన్టీఆర్ల గురించేనని, పాటలు యాక్షన్ సీన్లలో ఒకరిని మించి మరొకరు పోటీపడి ఇరగదీశారని, వాటిని హాలీవుడ్లోకి తెరకెక్కించారని, ఇద్దరికీ స్క్రీన్ స్పేస్ విషయంలో ఇబ్బందులు లేకుండా బాగా చూశారని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే ఎన్టీఆర్ అభిమానులకు మాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. టాక్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ కోసం ఖచ్చితంగా సినిమా చూడొచ్చని అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా మరోవైపు భారీ అంచనాల మధ్య రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న కూలీ చిత్రం ఎన్నో అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్, ఆంధ్ర, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కూలీ సినిమా షోలు పడిపోయాయి. దీంతో రజనీ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది మూవీ లవర్స్ మొదటి షోని చూసేయాలని పోటీపడ్డారు. రాత్రనక పగలనక థియేటర్ల వద్ద బారులు తీరారు. ఆన్లైన్లో అయితే రికార్డు స్థాయిలో టికెట్ విక్రయాలు జరిగాయి. అయితే ఇప్పటికే సినిమా చూసిన వారు చాలా మంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. కూలీ సినిమా టైటిల్ కార్డు నుంచే రజనీపై తన అభిమానాన్ని చూయించాడని, రజనీ 50 ఏళ్ల సినిమా లైఫ్ ని తెలియజేసేలా చాలా ప్రత్యేకంగా అది డిజైన్ చేశాడని, అలాగే ఇందులోని నటులందరి ఇంట్రో సన్నివేశాలు సైతం డిఫరెంట్ గా మార్చి కిక్కిచ్చేలా ఉన్నాయని వ్రాసుకొస్తున్నారు. సత్యరాజ్, ఆయన కూతురు శృతిహాసన్ కలిసి సైమన్ అక్రమాలపై ప్రారంభించిన ఓ మిషన్ ఫెయిల్ అవుతున్న సమయంలో సత్యరాజ్ ఫ్రెండ్ రజనీ ఎంట్రీ ఇవ్వడంతో కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో రజనీకి మిత్రుడిగా ఉపేంద్ర ఎంట్రీ, క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ఆకట్టుకుంటారని చెబుతున్నారు. రెగ్యులర్ ప్రిడిక్టబుల్ స్టోరీని అయినప్పటికీ లోకేష్ మరోమారు తన మార్కు చూయించాడని అంటున్నారు. ఇప్పటి వరకు లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే స్క్రీన్ ప్లే పరంగా కూలీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లేలో భాగంగా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఆడియన్స్ వావ్ అంటూ ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్లో సినిమా చూస్తారని తెలిసింది. మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద హైప్ మరింత పెంచడం గ్యారెంటీ. అయితే ట్విస్ట్స్ అన్ని రివీల్ అయ్యాక కథనం మీద ఆడియన్స్లో ఆసక్తి తగ్గుతుందని చెప్పొచ్చు. మొత్తంగా కొత్తదనం కథ కాకపోయినప్పటికీ అంతా ముందే తెలుస్తున్నా ఎక్కడ ఆ ఫీల్ రాకుండా మంచి స్క్రీన్ ప్లేతో మాయ చేశాడని, నాగార్జున రజనీల మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ అదిరిందని, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ అని స్పష్టం చేస్తున్నారు.